నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను హస్తం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది చావో రేవో అనే రీతిలో అక్కడ పోరాడుతోంది ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని విపక్షాలు చేస్తున్న ప్రచారానికి తగిన సమాధానం చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ బైపోల్లో గెలుపు అనేది ఆ పార్టీకి అనివార్యమైంది మరోవైపు చూస్తే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది అక్టోబర్ ఫస్ట్ వీక్ లేదంటే నవంబర్లో ఎన్నికకు ఈసీ డేట్స్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఇకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ క్యాండిడేట్ విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పోటీ చేసే అభ్యర్థి ఎవరో ఇండికేషన్స్ ఇచ్చేశారు ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ఖాతాలోకి వస్తోందని ఆయన చెబుతున్నారు మంత్రులంతా ఇప్పటికే ఆ నియోజకవర్గాన్ని చుట్టేశారు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారం దిశగా పనిచేస్తున్నారు కాగా కారు పార్టీలో కుమ్ములాటలతో తమకు బాగా కలిసొస్తుందనే భావనలో ఉన్నారు హస్తం పార్టీ నేతలు ఫోన్ ట్యాపింగ్తో బీఆర్ఎస్ గెలిచిందన్నారు కవిత కాంగ్రెస్లోకి వస్తుందనే ప్రచారాన్ని ఖండించారు లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ఆమెపై ప్రజల్లో ఇమేజ్ లేదని వెల్లడించారు మహేష్ కుమార్ గౌడ్ ఇంకా సెంటిమెంట్ను నమ్ముకునే బీఆర్ఎస్ ప్రయాణం కొనసాగిస్తోందని తెలిపారు దోపిడీ చేసిన వారిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారని టీపీసీసీ చీఫ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని రాసి పెట్టుకోవాలన్నారు మహేష్ కుమార్ గౌడ్ సర్వేలన్నీ హస్తం పార్టీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు నియోజకవర్గంలో మంచి పేరు గెలుపు గుర్రానికే సీటు ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పుకొచ్చారు స్థానికులకు జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు టికెట్ రేసులో చాలా మంది పోటీ పడుతున్నారని గెలిచే వారికి అధిష్టానం టికెట్ ఇస్తుందని పేర్కొన్నారు అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి లాబీయింగ్లకు ఛాన్స్ లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్